ఈరోజు మనం ఒక నక్షత్రం గురించి నేర్చుకుందాం. ఏం గురించి చెప్పండి? కొన్నిసారి ఏమో మన జ్ఞానుల గురించి తెలుసుకుందాం. ఈరోజు స్టార్ గురించి, సుక్క గురించి, నక్షత్రం గురించి నేర్చుకుందాం. ఈ నక్షత్రము యేసుబాబు పుట్టకతోలే, మరి పుట్టకతోలే ఆయన పుడుతుంది అనగానే పుడతాడని గుర్తుంది. ఆ నక్షత్రం ఏంటంటే మనం తెలుసుకుందాం. తీయండి మత్తయి సువార్త 2వ అధ్యాయం నక్షత్రం గురించి నేర్చుకుందాం. 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. యేసు పుట్టిన పిమ్మట తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి యెరూషలేముకు వచ్చితిమి. తర్వాత చూడండి 2వ వచనం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హల్లెలూయా. జ్ఞానులు ఏమంటారు? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి ఆయనను మేము పూజింప వచ్చితిమి అని చెప్తున్నారు. ఈ నక్షత్రం అనేది ఒక ప్రత్యేకత, దేవుడు తయారు చేసిన నక్షత్రం. నక్షత్రము యాకోబులో ఒక నక్షత్రం ఉదయించునని ముందుగానే ప్రవచనము చెప్పబడెను. ఆ నక్షత్రము దేవుడే ప్రత్యేకించి వెలిగించిన నక్షత్రం. ఈ నక్షత్రము నక్షత్రమునకు మాటలు లేకున్నా మనగడ ద్వారా రక్షకుడు ఉదయించినాడు అనే శుభవార్తను జ్ఞానులకు తెలిపాను. తర్వాత నక్షత్రము కలగజేసిన వాడు దేవుడే. చపలు పెట్టండి కానీ. హల్లెలూయా. నక్షత్రం కలగజేసిన వాడు దేవుడే. మరి చూద్దాం దాని గురించి. ముందుగానే నక్షత్రం గురించి రాయబడ్డది. తీయండి సంఖ్యాకాండం 24వ అధ్యాయము. సంఖ్యాకాండం ముందుగానే రాయబడ్డది నక్షత్రం గురించి. 24వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయము. ఈరోజు స్టార్ గురించి, సుక్క గురించి, నక్షత్రం గురించి నేర్చుకుంటున్నాం. 24వ అధ్యాయము సంఖ్యాకాండము 17వ వచనం చదువుకుందాం. 24:17. ఆయనను చూస్తున్నాం కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాం కానీ సమీపన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులోనే ఉదయించును. చూడండి, నక్షత్రము యాకోబులోనే ఉదయించును. హల్లెలూయా. ఈ నక్షత్రం అంటే ఎవరు చెప్తారా? దేవుడే నక్షత్రం. హల్లెలూయా. యేసు ప్రభువే వెలుగు, యేసు ప్రభువే నక్షత్రం. యాకోబులో నక్షత్రము ఉదయించును అంటున్నాడు. అనగా యాకోబు గోత్రములకు వెళ్ళి, యాకోబు సంతానానికి వెళ్ళి యూదా పుట్టిండు. యూదా సంతానానికి వెళ్ళి నక్షత్రం అని యేసు పుట్టిన. సభలు కొట్టాడు. హల్లెలూయా. నక్షత్రం నుంచి ముందుగానే బైబిల్లో రాయబడ్డది కాబట్టి మరి ఈ నక్షత్రం యాకోబులోనే ఉదయించును. యాకోబు సంతానము యూదా సంతానానికి వెళ్ళి నక్షత్రం అనే యేసు ప్రభు లోకానికి ఆయన వెలుగుగా జన్మించినాడు. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం 16 చూద్దాం. అక్కడ కూడా నక్షత్రం రాయబడ్డది. యేసులో అంటాడు నక్షత్రం ఎవరంటే యేసు ప్రభువే నక్షత్రం. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా ఉంటున్నాడు. 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవం వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. హల్లెలూయా. నక్షత్రం అంటే వెలుగు. వెలుగు అంటే యేసు ప్రభువే. వెలుగు అంటే ఎవరు చెప్పండి? చీకట్లో మరి యేసు అనే వెలుగు నక్షత్రంగా, స్టార్గా ఈ లోకానికి ఉదయించిన. అందుకని ముందుగానే నక్షత్రం గురించి రాయబడ్డది. ఉదయం యాకోబులో ఉదయించునని రాయబడ్డది. అందుకని ఆ మాట మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం నెరవేర్చింది. అందుకని వారు అంటారు మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించవచ్చితమని జ్ఞానం చెప్తున్నారు. కనుక ఈ నక్షత్రము కలగజేసిన వాడు దేవుడే. మరి నక్షత్రం ఎందుకు చేసిందండి? 1వ అధ్యాయం ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం. నక్షత్రము ఎందుకు చేసింది? ఒక ఉద్దేశంతో చేసినాడు ఆయన. ప్రతి నక్షత్రం ఒక ఉద్దేశంతో. ఎందుకు చేసిండు? ఒక ఉద్దేశం ఉన్నది. నక్షత్రం చేసిన ఉద్దేశం చెప్తారు ఎవరన్నా? లోకానికి వెలుగివ్వడానికి. ఎందుకు చేసిండు? లోకానికి వెలుగునివ్వడానికి. ఇప్పుడు మనం దీపం లైట్ పెట్టుకున్నాం ఎందుకు? మనందరికి వెలుగు కావాలని. దేవుడు కూడా నక్షత్రాలు ఎందుకు తయారు చేసిండంటే లోకానికి వెలుగుని ఇవ్వడానికి, దారి చూపెట్టడానికి దేవుడు ప్రత్యేకంగా తయారు చేసిండు. చూడండి 1వ అధ్యాయం 16వ వచనం రాసినది. దేవుడు 2 గొప్ప జ్యోతులను అనగా పగటి ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసాను. సభలు పెట్టాలి కానీ. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎందుకు చేసినాడు? పెద్ద జ్యోతిని చేసిండు, చిన్న జ్యోతిని చేసిండు. రాత్రిని వెలిగేయడానికి ఏం చేసి అన్ని నక్షత్రాలు కూడా దేవుడు తయారు
చేసి. నక్షత్రం చేసిన ఉద్దేశం ఏంటంటే లోకానికి వెలుగు ఇవ్వడానికి దేవుడు తయారు చేసినాడు. అందుకని ప్రతి నక్షత్రము ఒక ఉద్దేశంతో కలగజేసను. నక్షత్రం ఎరిగిన వాడు దాని పేరు పెట్టి పిలిచిన వాడు. 147 కీర్తన 3-4 వచనం చూద్దాం. చూడండి, 147 కీర్తన కూడా చూడండి. 147 కీర్తన 3-4 వచనంలో రాయబడతాయి. 147 కీర్తన 3-4 వచనం చూద్దాం. నక్షత్రంలో సంఖ్యను నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. నక్షత్రములను తర్వాత ఆయన నియమించి ఉన్నాడట, వారికి అన్నిటి కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. చంద్రుడికి చంద్రుడని పేరు పెట్టినాడు, సూర్యుడికి సూర్యుడని పేరు పెట్టినాడు, శుక్రులకు పేరుంది కనుక ఈ విధంగా ఆయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడని కూడా చూస్తున్నాం. మనమందరం కూడా దేవునికి ఒక వెలుగుగా నిన్ను కూడా నన్ను కూడా తయారు చేసిన. మొదటిగా మన నక్షత్రం చేసిన 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాం. మొట్టమొదటిగా నక్షత్రం గురించి చూద్దాం. నక్షత్రం ఒక ప్రత్యేకత గురించి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. 3 రకాలుగా చేసి నక్షత్రం చేసిన 3 రకాల కారణాల కొరకు నక్షత్రం యొక్క ప్రత్యేకత మొట్టమొదటిగా చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వినండి, వారు రాజు మాట విని బయలుదేరుస్తుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆశీస్సు ఉండిన చోటికి వచ్చింది, మీదికి వచ్చే వరకు వారికి ముందుగా నడిచెను. మొట్టమొదటిగా నక్షత్రం ప్రత్యేకత ఏంటంటే నక్షత్రం మహానీయుని జన్మాన్ని ప్రకటించింది. సభలు పెట్టండి. హల్లెలూయా. ఏం చేసింది? గొప్ప దేవుడు పుట్టిండని జ్ఞానులకు తెలియ చేసింది. మొదటిది ఏంటంటే మహానీయుని జన్మాన్ని ప్రకటించింది. అంటే నక్షత్రానికి నోరు లేకున్నా ఏం ప్రకటించింది? దేవుడు లోక రక్షకుడు పుట్టిండని ప్రకటించింది. మొదటిగా మహానీయుని జన్మాన్ని ప్రకటించింది. తూర్పున ఉదయించిన నక్షత్రం ఎటువంటి అట్టాసం కానీ ఆడంబరం లేకుండా కేవలం క్రీస్తుని గురించే బోధించున్నది. హల్లెలూయా. నక్షత్రము నేను గొప్పదాన్ని అని తన గురించి ఎప్పుడు కూడా చెప్పుకోలే, కానీ దేవుని గురించే బోధించి. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎవరి గురించి బోధించిందట? చూడండి, తూర్పు దిక్కున ఉదయించిన నక్షత్రం ఎటువంటి అట్టాసం కానీ ఆడంబరం కానీ లేకుండా కేవలము క్రీస్తుని గురించే బోధిస్తున్నది. రెండోది, క్రీస్తు యేసు చేత వెలిగించబడ్డ నీవు కూడా నీ గురించి గొప్పలు చెప్పుకోక నీ ప్రాముఖ్యతను పలుకుబడిని పక్కన పెట్టి గొప్ప దేవుని యొక్క గొప్పతనమును చిత్రం తెలియజేయాలి. హల్లెలూయా. మనం కూడా ఒక నక్షత్రం లాగా మన గొప్పతనం, మన జ్ఞానాన్ని, మన బుద్ధిని మేము గొప్పలు అని చెప్పుకోదు, కానీ మన గొప్ప దేవుని గురించే ప్రకటించాలి. చప్పలు కొట్టాలి. కానీ హల్లెలూయా. మనం మెచ్చుకోవద్దు, మన కుటుంబాన్ని మనం మెచ్చుకుంటూ కాదు. ఎవరు చెప్పాలి? మన గొప్ప దేవుని గురించి మనం ప్రకటన చేయాలి. ఆ చుక్క గొప్పదాన్ని చెప్పుకున్నదా? నేను ఇందరికి వెలుగునిస్తా దారు నేనంటే అన్నదా? కానీ ఈ దేవునికి గొప్పతనాన్ని ప్రకటన చేసింది. కాబట్టి మన గురించి మనం చెప్పుకోవద్దు, కానీ లోకానికి దేవుడు గొప్పవాడని మనం తెలియజేసే వారికి ఉండాలి. చూడండి, రెండో విషయం. మూడోది, ఒకటేమో నక్షత్ర మహానీయుని జన్మాన్ని ప్రకటించింది. రెండోది, ఆ నక్షత్రం మార్గం చూపింది, నడిపించింది. హల్లెలూయా. రెండో చెప్పండి. జ్ఞానులకు ఏం చూపెట్టింది? మార్గాన్ని చూపెట్టింది, దారి కూడా నడిపించింది. వాళ్ళని ఏం చూపెట్టిందట? చూడండి, ఆ మాట చూడండి. వారిని ఎట్లా చూపెట్టిందో 2వ అధ్యాయం 9వ వచనంలో. వారికి ముందుగా నడుచుచు, చూడండి, వారికి ముందుగా నడుచుచు చోటికి వచ్చిన వారి ముందుగా నడిచిన వారికి దారి చూపెట్టింది, వారి ముందుగా నడిచాను. అంటే నక్షత్రం వెనుకనే వారు పోయింది. నక్షత్రము పోయింది, ఎక్కడ పోయి ఆగింది? లోకరక్షకుడు పుట్టిన కానీ ఆగిందంటే వాళ్ళకి దారి వెలుగు చూపెట్టింది, దారి చీకట్ల. రెండోది చూడండి, ఇంకేం చేసింది? వారు అక్కడికి దేవుని దగ్గరికి నడిపించింది. మొదటిగా చూడండి, నక్షత్రం చూసిన నక్షత్రం మహానీయుని జన్మను ప్రకటించింది. రెండోది, నక్షత్రం మార్గం చూపెట్టింది. హల్లెలూయా. ఏం చూపెట్టింది? యేసన్నుడు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. మనము కూడా అందరికీ లోకానికి ఏం చూపెట్టాలి? ఈ మార్గం తెలియని ప్రజలకు ఏం చూపెట్టాలి? మనం మార్గం చూపెట్టే వారికి ఉండాలి. దేవుని మార్గము చూపెట్టే ప్రజలుగా ఉండాలి, నడిపించే వారికి ఉండాలి. మార్గం చూపించింది, ఇంకేం చేసింది? వారిని దేవుని దగ్గరికి కూడా నడిపించింది నక్షత్రం. ఈరోజు నీవు నేను కూడా దేవుడిలారా దేవుని మార్గం చూపెట్టాలి. రెండు, దేవుని దారికి మార్గాన్ని కూడా వారిని మనము నడిపించే వారికి ఉండాలి. సుక్కలాగా
మొదటిగా ఆయన మహానీయుని జన్మాన్ని ప్రకటించింది, రెండోది జ్ఞానులకు మార్గం చూపెట్టింది, తర్వాత మార్గానికి నడిపించింది, త్రోవలకు నడిపించినట్టుగా చూస్తున్నాం. చూడండి ఏం చేసింది, వారికి ముందుగా నడిచినట్టుగా రాయబడ్డది. ఆ మూడో విషయం చూడండి, మూడోది 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా రాసింది. తర్వాత వారి ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితుల ఇంటిలోకి వచ్చి తల్లి అయిన శిశువు చూసి సాగిలపడి ఆయన పూజించి బంగారము సాంబ్రాణి బోలం ఆయనకు సమర్పించారు. అంటే చీకట్లో మరి దారి చూపెట్టింది. ఎందుకు చీకట్లో దారి చూపెట్టింది. మూడోది ఏంటంటే చీకట్లో గొప్ప వెలుగు ప్రకాశించింది. హల్లెలూయా. చీకట్లో ఈరోజు నీవు నేను కూడా ఈ లోకములో మనకు వెలుగులం. హల్లెలూయా. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా స్టారులే, సుక్కలే. నీ ఒక నక్షత్రమే, నేను కూడా ఒక నక్షత్రమే. మనం ఈ చీకట్లో ఉన్న ప్రజలు, దారి తెలవగా సతమతం అయిపోతున్న ప్రజలకు మనం సుక్కలాగా, స్టార్ లాగా వెలుగాలి, వెలుగును చూపించాలి. ఎందుకు పెట్టాలి? వెలుగాలి, లోకానికి వెలుగుని, చీకట్లో ఉన్న ప్రజలకు మనం వెలుగుని చూపించే వారిగా ఉండాలి. మనం 3 విషయాలు చూసినాం. మొత్తం నక్షత్రం ఒక ప్రత్యేకత ఏంటంటే, తర్వాత ఒకటి ఆ నక్షత్రం ప్రత్యేకత, మొదటిది మహానీయుని జన్మాన్ని ప్రకటించింది, రెండవది ఆ నక్షత్రం మార్గం చూపించింది, దేవుని దగ్గరికి నడిపించింది, మూడవది చీకట్లో గొప్ప వెలుగుని ప్రకాశింపజేసింది. చెప్పండి గట్టిగా, మూడవది చీకట్లో గొప్ప వెలుగుని. ఇప్పుడు చెప్పండి ఇక నక్షత్రం 3 చేసిన పనులు చెప్పండి. మొదటిది మహానీయుని జన్మాన్ని ప్రకటించింది. చెప్పాలందరూ, మహానీయుని, ఆ గొప్ప దేవుని జన్మాన్ని ప్రకటించింది ఒకటి. రెండోది దేవుని దగ్గర ఏం చూపెట్టింది? వెలుగు. చెప్పండి, దారి చూపెట్టింది, దేవుని దగ్గరికి కొంతమందిని నడిపించింది. చెప్పాలి, దారి చూపెట్టింది, దేవుని దగ్గర కొంతమందిని నడిపించింది. రెండోది. మూడోది చీకట్లో గొప్ప వెలుగుని ప్రకాశింపజేసింది. హల్లెలూయా. ఎక్కడ? చీకట్లో ఉన్న జ్ఞానులకు ఎందుకు పెట్టింది? గొప్ప వెలుగుని ప్రకాశింపజేసి. ఈరోజు నీవు నేను కూడా లోకానికి ఒక వెలుగాట. మనం హల్లెలూయా. మనం ఒక నక్షత్రం, మనం వెలుగాలి, చీకట్లో ఉన్న ప్రజలందరికీ కూడా వెలుగుని చూపెట్టాలి. తీయండి మత్తయి సువార్త తీయండి. యేసు మనకి ఏం పేరు పెట్టిండో? ఈ నక్షత్రమే కాదు, మనం కూడా దేవునికి ఒక నక్షత్రంగా ఉంటున్నాం. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మలుగై ఉండనేరదు. హల్లెలూయా. అందరూ ఒకసారి సభలు బట్టి మయపరచాలి. దేవుడారా, ఈరోజు మనం అందరం ఈ లోకములకు వెలుగు లాగుంటున్నాం. నీ ఒక నక్షత్రమే, నేను ఒక నక్షత్రమే. ఈ చీకట్లో సతమతమైపోతున్న ప్రజలకు మనం వెలుగు చూపెట్టే వారికి ఉండాలి. యేసుమేమన్నా మీ లోకానికి, చెప్పండి, మీ లోకానికి వెలుగై ఉన్నారు అంటే బయట ఒక లైట్ వెలుగు పెడితే అన్ని పురుగులు వస్తాయి దాని దగ్గర. మన వెలుగు కనబడతా అంటే ఈ లోక పాపులు అనే లోకులు మన దగ్గర ఉరికి రావాలి. హల్లెలూయా. మనం వెలుగునే చూపెట్టాలి. ఎందుకు పెట్టాలి? క్రీస్తు వెలుగునే చూపెట్టే వారికి ఉండాలి. మనం వెలుగాలి, కొంతమందిని వెలిగించే వారిగా ఉండాలి. అందుకు ఇక్కడ అంటున్నాడు, మరి మీరు లోకానికి వెలుగైనారు. దేవుడు వెలుగు, ఆ వెలుగును మనకంట పెట్టిన కాబట్టి మనం అందరం కూడా ఒక్కొక్క నక్షత్రమే. నక్షత్రం లాగా మొదటిది మహానీయుని జన్మాన్ని మనం ప్రకటించే వారికి ఉండాలి. రెండోది తర్వాత మనం అందరం ఒక నక్షత్రం లాగా మార్గం చూపెట్టాలి, మనం అలా దారికి చూపెట్టే వారి, నడిపించే వారిగా ఉండాలి. మూడోది ఈ చీకట్లో ఉంటున్న ప్రజలకు వెలుగులాగా మనం ఉండాలి, ఆ వెలిగించాలి వారిని, వెలుగు దగ్గర నడిపించే వారిగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ ఉంటుంది, నక్షత్రం చీకట్లో గొప్ప వెలుగును ప్రకాశింపజేయట ద్వారా మాత్రమే కాక యేసును లోకానికి చూపగలిగింది. హల్లెలూయా. యేసును లోకానికి చూపగలిగింది. మరి అందుకే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే మరి 20 వచనం అక్కడ రాసింది, ఎవరైతే నక్షత్రం లాగా అనేకులను దేవుని దగ్గర నడిపిస్తారో వాళ్ళు నిరంతరం కూడా మరి వెలుగుతారని కూడా దేవుని వాక్యం చెప్తాను. మనం అందరం కూడా ఒక నక్షత్రం లాగా వెలగాలి, అనేక మందిని చీకటిన ప్రజలు దేవుని దగ్గర తీసుకొని రావాలి. చూడండి ఇక్కడ ఏమంటాడు, చీకట్లో లోకములు మనం ముగుస్తున్న ఎందరో వెలిగింపబాధ నీ పైన నా పైన ఉన్నది. ఆయన వెలుగులో నడుచుకొని క్రీస్తును ఇతరులకు నీ మాట ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా చూపించాలి. హల్లెలూయా. మరి ఎట్లా చూస్తారు వెలుగుని? నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా వెలుగు చూస్తారు. దేని ద్వారా చెప్పండి? మన మాటలు వెలుగు, మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా వెలుగును చూపెట్టాలి. సభలు కొట్టండి కానీ. హల్లెలూయా. దేని ద్వారా?
మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా లోకానికి వెలుగుని చూపించాలి. మత్తయి సువార్త చివరిగా మరి 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాసినది. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని చూసి మహిమపరుచినట్లుగా వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి సభలు పెట్టండి. హల్లెలూయా. మనుషులాట మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా తర్వాత వారికి వెలుగుని చూపించాలి. మనల్ని చూసి, మన మంచితనం చూసి పరలోకమంతాన్ని ఏం చేతలాట? వాళ్ళు దేవుని మహిమ పడతారట. ఎంత మంచి విశ్వాసాలు, ఎంత చక్కటి మాటలు మాట్లాడతాను, ఎంత ప్రేమ గల్లవారని మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడకల ద్వారా వాళ్ళు చూసి పరలోకమంతాన్ని మహిమ పడతాడు. అందుకే మనం వెలగాలి, కొంతమందిని వెలిగించాలి. నక్షత్రం ఏం చేసి చెప్పండి ఒకసారి. నక్షత్రం గురించి చెప్పండి. మొదటిగా మహానీయుని జన్మాన్ని ప్రకటించింది. మొదటిది. రెండో మాట చెప్పండి. ఆ నక్షత్రం మార్గం చూపించింది, అంతేకాక వారిని నడిపించింది. మార్గం చూపెట్టింది, వారిని దేవుని దగ్గరికి నడిపించింది. మూడోది, చీకట్లో గొప్ప వెలుగుని ప్రకాశింపజేసింది. హల్లెలూయా. ఎంతో మంది చీకట్లకు సతమతం అయిపోతాం. తాగుబోతులు, మోసగాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, గుడ్డివారు, మూగవారు, దేవుని నమ్మక ప్రజలు నశించిపోతారు. వాళ్ళకి మనం వెలుగు చూపెట్టాలి, వాళ్ళ వెలుగు దగ్గరికి నడిపించాలి. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు